పరములో చేర్చుటకై వచ్చెను నా పరమ తండ్రి యేసు రాజువా. పరములో చేర్చుటకై వచ్చెను నా పరమ తండ్రి యేసు రాజువా. ఆకాశం భూమి సృజించి నన్ను రక్షించే మహిమనిచ్చావు. ఆకాశం భూమి సృజించి నన్ను రక్షించే మహిమనిచ్చావు. కాలమంత స్తుతి గీతం పాడెదా నా జీవజ్యోతి యేసుతో నడిచెదా. కాలమంత స్తుతి గీతం పాడెదా నా జీవజ్యోతి యేసుతో నడిచెదా. పరములో చేర్చుటకై వచ్చెను నా పరమ తండ్రి యేసు రాజువా. పరములో చేర్చుటకై వచ్చెను నా పరమ తండ్రి యేసు రాజువా. చీకటిలో వెలుగునిచ్చావు, నీ కృపలోనే దాచుకున్నావు. చీకటిలో వెలుగునిచ్చావు, నీ కృపలోనే దాచుకున్నావు. మధురమైన జీవితాని కోసమే ఘోర శిలువ మరణం జయించిన యేసువా. మధురమైన జీవితాని కోసమే ఘోర శిలువ మరణం జయించిన యేసువా. పరములో చేర్చుటకై వచ్చెను నా పరమ తండ్రి యేసు రాజువా. పరములో చేర్చుటకై వచ్చెను నా పరమ తండ్రి యేసు రాజువా. నీ వాక్యముతో కార్యము జరుగును, 7 ముద్రలను బయలుపరచెను. నీ వాక్యముతో కార్యము జరుగును, 7 ముద్రలను బయలుపరచెను. నా తనువు నీ పోలికలో ఉండును, నా జీవజ్యోతి యేసుతో నడువును. నా తనువు నీ పోలికలో ఉండును, నా జీవజ్యోతి యేసుతో నడువును. పరములో చేర్చుటకై వచ్చెను నా పరమ తండ్రి యేసు రాజువా. పరములో చేర్చుటకై వచ్చెను నా పరమ తండ్రి యేసు రాజువా. ప్రభువైన యేసుక్రీస్తు నామములో అందరికి నా ప్రత్యేక వందనములు. కుటుంబ బలిపీఠము వాల్యూమ్ 4 ఏప్రిల్ 1వ తారీఖున. లూకా 19వ అధ్యాయం 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఆమేన్. ప్రకటన 20వ అధ్యాయం 11-12 వచనములు. మరియు ధవళమైన మహాసింహాసనమునందును దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములు ఆయన సముఖము నుండి పారిపోయెను, వాటికి నిలువ చోట కనబడకనియ్యిపోయెను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహమును ఎదుట నిలువబడియుండుట చూచితిరి. అప్పుడు గ్రంథము విప్పబడెను. ఆ గ్రంథముల యందు వ్రాయబడి ఉన్న వాటిని బట్టి తమ క్రియల చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఆమేన్. యెహోవా ఈరే అనేటి వర్తమానంలో 57:8-10. కొలరాడోలో నేను చాలా పశువులను పెంచిన చోట
అక్కడ ఒక పశువుల కాపరి గురించి ఒక కథ చెబుతారు. ఒకసారి ఒక చంటి బాలుడు బండి వెనుక పడుకొని ఉండెను. అప్పుడే వీధిలో ఒక తుపాకీ గజడం జరుగుతుంది. ఎవరో తుపాకీ పేల్చారు. అప్పుడు అక్కడున్న గుర్రాలు పారిపోసాగాయి. అక్కడ ఒక యువకుడు తన గుర్రం మీద కూర్చొని ఆ బండికి వెయ్యబడించాడు. అది ఒక కొండ నుండి పారిపోవడానికి ముందు అతడు దానిని పట్టుకొని ఆ చంటి బాలుని ప్రాణాన్ని కాపాడాడు. 20 సంవత్సరాల తరువాత ఒక వ్యక్తిని ఒక నేరారోపణ కేసులో కోర్టులో విచారించుచున్నారు. న్యాయమూర్తి జ్యూరీ తమ న్యాయ విచారణను తీర్పును ప్రకటించిన తరువాత జ్యూరీ నిర్ణయించిన తరువాత న్యాయమూర్తి తీర్పు చెప్పాలి. మరప్పుడు న్యాయమూర్తి అతనితో యువకుడా లేచి నిలబడు అన్నాడు. ఆ యువకుడు లేచి నిలబడ్డాడు. అతడు నా ప్రాణం పోయింతే వరకు నీ మెడకు ఉరి తీయాలని నేను మీకు శిక్ష వేస్తున్నాను. దేవుడు నీ ఆత్మను కరుణించునుగాక అని అన్నాడు. అప్పుడు ఆ యువకుడు మీరు అలా చెయ్యజాలరు న్యాయమూర్తి అంటూ అతన్ని కాళ్ళ మీద పడిపోయాడు. మీరు నన్ను గుర్తుపట్టలేకుంటున్నారు అని అన్నాడు. ఇంకా అతడు చెప్పాడు, చిన్న పిల్లవాడిగా లేదా యువకునిగా మీరు ఉన్నప్పుడు ఒక చంటి బాలుని ప్రాణములను కాపాడారు అని సంగతి మీకు గుర్తుందా అని అతడు అడిగాడు. అందుకు న్యాయమూర్తి అవును అని జవాబిచ్చారు. ఆ పని చేసిన యవ్వనుడు మీరే కదా అని అన్నాడు. అందుకు న్యాయమూర్తి అవును నేనే అన్నాడు. అయితే ఆ చంటి బాలుణ్ణి నేనండి అని అన్నాడు. ఆ రోజు మీరు నన్ను కాపాడారు కావున నేడు కూడా మీరు నన్ను కాపాడండి న్యాయమూర్తి అని ప్రాధేయపడ్డాడు. అందుకు న్యాయమూర్తి కుమారుడా, అప్పుడు నేను నీకు రక్షకుడిని, కానీ ఇప్పుడు నేను నీకు తీర్పరిని. తీర్పు పూర్తయింది అన్నాడు. ఈ రాత్రి క్రీస్తుని మీ రక్షకునిగా అంగీకరించుటలో నిర్లక్ష్యం చేయుట వలన రేపు భవిష్యత్తులో ఆయన మీకు తీర్పరిగా ఉండవచ్చును. కావున మళ్ళీ మీరు మీ చేతుల్ని పైకి లేపుతారా? దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. అది మంచిది, అది బాగుంది. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడునుగాక. నీ రాజ్యం వచ్చునుగాక. నీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లును భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించిన ప్రకారములను మా రుణములు క్షమించుము. మమ్ములను శోధనలోకి తేక దుష్టుల నుండి తప్పించుము. ఎందుకనగా రాజ్యము, బలము, మహిమ నిరంతరం నీవై ఉన్నావు. ఆమేన్.